తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలను వారి మాటల్లో విందాం. జ్వరం, ఫీవర్ చాలా కామన్ గా కనిపించేటటువంటి ఒక ముఖ్యమైన లక్షణం. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ లక్షణాన్ని ఎదుర్కొంటాడు కూడా. ఈ జ్వరం అనేక వ్యాధులకి, అనేక సమస్యలకి వ్యక్త లక్షణం కింద ఉంటుంది. అలాగే ఈ జ్వరం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మీకు ఈ జ్వరం ఉన్నప్పుడు దానికి దారితీసే కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవటానికి ఒక 16 పాయింట్లు సహాయపడతాయి. వీటిని తెలుసుకుందాం. మొదటి పాయింట్, మీరు ఈ మధ్యకాలంలో ఉధృతంగా వ్యాయామాలు ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వేడి వాతావరణంలో పనిచేస్తున్నారా? ఒకవేళ మీరు మహిళలైతే బహిష్టు నెల మధ్యలో ఉన్నారా? అప్పుడు మీ జ్వరానికి కారణం సహజ శారీరక చర్య అని. ఇక రెండో పాయింట్, జ్వరము దాంతోపాటు దగ్గు, జలుబు, ఇంకా గొంతు నొప్పి ఇలాంటి అనుబంధ లక్షణాలు ఉన్నాయా? అప్పుడు మీ ఈ జ్వరానికి కారణం శ్వాస మార్గపు ఇన్ఫెక్షన్ అని. మూడో పాయింట్, జ్వరమే కాదు, జ్వరంతో పాటు చలి, వణుకు ఇలాంటివి ఉన్నాయా? అప్పుడు మీ జ్వరానికి కారణం చీముతో కూడినటువంటి ఇన్ఫెక్షన్ అని, లేదా మలేరియా ఇలాంటి సందర్భాలు కూడా. ఇక నాలుగో పాయింట్, రాత్రిపూట చెమట పోస్తూ ఉంటుందా? ఆకలి లేకపోవటం, బరువు తగ్గటం ఇలాంటి వాటితో పాటుగా దగ్గు కూడా ఉందా? అప్పుడు మీ జ్వరానికి కారణం క్షయవ్యాధి అంటే ట్యూబర్క్యులోసిస్ అని. ఇక ఐదో పాయింట్, వృత్తిపరంగా పాడి పశువుల మధ్య మీరు ఏమన్నా పనిచేస్తున్నారా? అప్పుడు మీ ఈ జ్వరానికి కారణం బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి. ఆరో పాయింట్, ఏదన్నా ఒక పదార్థాన్ని తిన్న తర్వాత జ్వరం మొదలైందా? అప్పుడు ఈ జ్వరానికి కారణం ఆహారం విషతుల్యం అవటం అని, అంటే ఫుడ్ పాయిజనింగ్ అని. ఇక ఏడో పాయింట్, జ్వరంతో పాటు మూత్ర విసర్జన మంటగా ఉండటమే కాకుండా మాటిమాటికి మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుందా? అలాంటప్పుడు ఈ జ్వరానికి కారణం మూత్రకోశపు ఇన్ఫెక్షన్ అని, అంటే సిస్టైటిస్ అని. ఇక ఎనిమిదో పాయింట్, శరీరం కమిలిందా, లేకపోతే దద్దులు ఏమైనా లేచాయా? అప్పుడు ఈ జ్వరానికి కారణం పిడకామయ జ్వరాలని, అంటే ఎరప్టివ్ ఫీవర్స్ అని. తొమ్మిదో పాయింట్, జ్వరంతో పాటు నడువు నొప్పి కూడా ఉందా? అప్పుడు దానికి కారణం కిడ్నీలు అలాగే ఎముకల్లో ఉండేటటువంటి మూలగా వ్యాధిగ్రస్తం అవటం అని. పదో పాయింట్, జ్వరంతో పాటు కడుపు నొప్పి కూడా ఉందా? అప్పుడు దానికి కారణం ఉదర అవయవాలు వ్యాధిగ్రస్తం అవటం అని. 11వ పాయింట్, జ్వరంతో పాటు గ్రంథులు ఏమన్నా వాచాయా? అప్పుడు ఆ జ్వరానికి కారణం గ్రంథుల వాపని. 12వ పాయింట్, జ్వరమే కాకుండా దగ్గు, ఆయాసం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అప్పుడు దానికి కారణం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అని, అంటే నిమోనియా అని. 13వ పాయింట్, చేతిగోళ్ళ కింద చారికలు లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా? అప్పుడు ఆ జ్వరానికి కారణం సబ్అక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అని. ఇక 14వ పాయింట్, దెబ్బలు తగిలిన తర్వాత జ్వరం వచ్చిందా? అప్పుడు ఆ జ్వరానికి కారణం అభిఘాతాలు, అంటే దెబ్బలని. 15వ పాయింట్, జ్వరంతో పాటు కీళ్ళ నొప్పులు కూడా ఉన్నాయా? అప్పుడు ఆ జ్వరానికి కారణం ఆమవాతం, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని. 16వ పాయింట్, జ్వరంతో పాటు బరువు తగ్గటం, నీరసం, గ్రంథుల వాపు ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఆ జ్వరానికి కారణం క్యాన్సర్ అని. ఇలాగా ఈ పాయింట్లు మీకు ఆ జ్వరానికి కారణాన్ని చెప్తాయి. అయితే దీన్ని మరింత లోతుగా విశ్లేషించుకోవటం అనేది అవసరం. ఆయుర్వేద వైద్య శాస్త్రకారులు జ్వరానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. జ్వరాన్ని ఒక లక్షణంగానే కాకుండా ఒక వ్యాధిగా, ఒక అవస్థగా ఇలాగ రకరకాలుగా చెప్పారు. పునరావృతాన్ని బట్టి నిరంతరం జ్వరం వస్తుందనుకోండి, దాన్ని సంతత జ్వరం అంటారు. రోజు విడిచి రోజు జ్వరం వస్తుందనుకోండి, దాన్ని తృతీయక జ్వరం అంటారు. 2 రోజులకు ఒకసారి, అంటే ప్రతి 4వ రోజు జ్వరం వస్తుంటే దాన్ని చాతుర్ధక జ్వరం అని అంటారు. శరీరానికి తగిలిన దెబ్బల్ని ఆధారం చేసుకుని వచ్చే జ్వరాన్ని అభిఘాత జ్వరం అని అంటారు. చికిత్స సౌలభ్యం కోసం ఇలాగా రకరకాలుగా జ్వరాన్ని చెప్పారు. చరక సంహిత విమానస్థానంలో అగ్నివేశుడు ఆత్రేయుడిని ఒక మనిషి ఉన్నట్టు మరొక మనిషి ఉండడు, వ్యక్తుల మధ్య దేహ ప్రకృతిలోనూ, ఆహారపు అలవాట్లలోనూ, రూపురేఖల్లోనూ, శక్తియుక్తుల్లోనూ, వయసులోనూ వ్యత్యాసాలుంటాయి. దీనికి భిన్నంగా కొన్ని సందర్భాల్లో అందరికీ ఒకే మాదిరి జ్వరాలు, వ్యాధులు వస్తుంటాయి. ఇది ఎలా సాధ్యం అని అడుగుతాడు. దానికి ఆత్రేయుడు చెప్పినటువంటి వివరణ చాలా ప్రామాణికమైంది. వ్యక్తులు వేరైనా వాళ్ళందరి మీద 4 రకాల అంశాలు తమ ప్రభావాన్ని ఒకే రకంగా ప్రదర్శిస్తూ ఉంటాయి. అవి వాయువు, ఉదకం, దేశం, కాలం. ఇవి ఎప్పుడైతే దూషితం అవుతాయో అప్పుడు వ్యాధులు ప్రబలుతాయి అంటాడు. ఇక్కడ వాయువు అంటే మనం పీల్చే గాలి, ఉదకం అంటే మనం ఉపయోగించే నీళ్లు, దేశం అంటే నివసించే ప్రాంతం, కాలం అంటే శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత ఋతువులు. వ్యాధిని కలిగించే విషయంలో వాయువు కంటే ఉదకం అంటే నీళ్లు, ఉదకం కంటే దేశం, దేశం కంటే కాలం, ఇలా ఒకదానికంటే మరొకటి బలీయంగా మనుషుల మీద వాటి ప్రభావాన్ని చూపించి వ్యాధులు ప్రబలటానికి కారణం అవుతాయి అని చరక సంహిత చెప్తుంది.
మన శరీరానికి ఉండే అద్భుతమైన శక్తి సామర్థ్యాల్లో ఉష్ణోగ్రతని నియంత్రించుకోవటం అనేది ఒకటి. దీన్ని అర్థం చేసుకోవటానికి నీళ్ల మీద వాతావరణ ప్రభావాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. నీరు అనేది సాధారణ వాతావరణంలో ద్రవంలాగా ఉంటుంది. అదే నీరు ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఐస్ మాదిరిగా మారుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆవిరి మాదిరిగా మారుతుంది. ఇది మనకు తెలుసు. నీరు తన అసలైనటువంటి లక్షణాలను ప్రదర్శించాలంటే ద్రవ రూపంలోనే ఉండాలి. ఇలా జరగాలంటే దానికి ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత కావాలి. మన శరీరం కూడా అంతే. దాంట్లో ఉండేటటువంటి రకరకాల వ్యవస్థలు నిరాటంకంగా పనిచేయాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రత ఉండాలి. అంటే శారీరక ఉష్ణోగ్రత 97.5 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 99 డిగ్రీల ఫారెన్హీట్ మధ్యలో ఉండాలి. చాలా మంది అనుకునేటట్లు మన శరీరపు ఉష్ణోగ్రత ఎప్పుడు సరిగ్గా 98.4 డిగ్రీల ఫారెన్హీట్ దగ్గరే నిలకడగా ఉండదు. కొద్దిగా అటు ఇటు మారుతూ ఉంటుంది. ఇది శారీరక క్రియలో భాగం. ఉదాహరణకు ఉష్ణోగ్రత ఉదయం పూట తక్కువగా ఉంటుంది, సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం పెరుగుతుంది. అలాగే వృద్ధాప్యంలో యుక్త వయసులో కంటే కాస్త తక్కువ ఉంటుంది. అంతేకాదు మగవాళ్ళ కంటే మహిళల్లో సాధారణ ఉష్ణోగ్రత ఒకంత తక్కువ స్థాయిలో ఉంటుంది. అయితే అన్నం విడుదలైన తర్వాత ఇది 1 డిగ్రీ వరకు పెరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతలో మార్పు కనిపిస్తే ముందుగా వాతావరణ ప్రభావాన్ని గురించే ఆలోచించాలి. అయితే ఈ మార్పు అంతా ఒక పరిధికి లోబడే ఉంటుంది. ఒకవేళ ఆ పరిధిని మించి ఉష్ణోగ్రత పెరిగితే అలాంటి స్థితిని జ్వరం అంటారు. ఇక్కడ జ్వర తీవ్రతను కొలిచే విధానం గురించి కూడా మనం తెలుసుకోవాలి. పూర్వకాలంలో ఈ థర్మామీటర్ కనుగొనక ముందు వైద్యులు రోగి నుదురు మీద తమ చేతి వెనక భాగాన్ని ఆనించి చర్మపు ఆ వేడిని అంచనా కట్టేవాళ్ళు. అయితే అందరి చర్మాలు ఒకే విధమైనటువంటి వేడిని ప్రదర్శించకపోవటం వల్ల ఆ విధానం మీద ఆధారపడటం అనేది కష్టమయ్యేది. ఆ తర్వాత కాలంలో థర్మామీటర్ రూపకల్పనతో ఈ సమస్య తీరింది. శాంక్టోరియస్ మొట్టమొదటిసారిగా వైద్య సంబంధమైన ఉష్ణ మావిని అంటే థర్మామీటర్ని రూపొందించాడు. ఫారెన్హీట్ అనే శాస్త్రవేత్త పాదరసాన్ని ఆధారం చేసుకుని పనిచేసే థర్మామీటర్ని రూపొందించినప్పటికీ కూడా దానిని ఆ వైద్య రంగంలో విస్తృతంగా వినియోగానికి తెచ్చినటువంటి ఘనత మాత్రం అతని సహాధ్యాయుడు హార్మాన్కి దక్కుతుంది. శారీరక ఉష్ణోగ్రతని సాధారణంగా 3 పద్ధతుల ద్వారా చూస్తూ ఉంటారు. నోటి ద్వారా చూడటం మొదటి పద్ధతి, చంకలో లేదా గజ్జల్లో థర్మామీటర్ను ఉంచి చూడటం రెండో పద్ధతి, మలద్వారంలో థర్మామీటర్ని ఆ మీటర్ తాలూకు బల్బుని చొప్పించి చూడటం మూడో పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో నోటి ద్వారా ఉష్ణోగ్రతను చూసే పద్ధతే ఎక్కువగా ఆమోదయోగ్యమైంది. అయితే చిన్నపిల్లల్లో నోటి ద్వారా కంటే థర్మామీటర్ని చంకలోనో గజ్జలోనో ఉంచి చూడటమే శ్రేయస్కరం. ఒక్కొక్కసారి కలరా లాంటి వ్యాధుల్లో శరీరం లోపల జ్వరం ఉన్నా చర్మం దాన్ని ప్రదర్శించదు. అలాంటప్పుడు ఆ సందర్భాలలో మలద్వారం నుంచి ఉష్ణోగ్రతని నమోదు చేయాల్సి ఉంటుంది. నిజానికి శారీరక ఉష్ణోగ్రతని యథాతథంగా తెలియజేసేది ఈ పద్ధతే, అంటే రెక్టల్ రీడింగే. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ డిజిటల్ థర్మామీటర్లు, పట్టీలాగా ఉండేటటువంటి స్ట్రిప్ థర్మామీటర్లు వస్తున్నాయి. వినియోగానికి ఇవి అనువుగా ఉన్నప్పటికీ కూడా జ్వర తీవ్రతని యథాతథంగా కొలవటానికి పాదరసపు థర్మామీటర్ కంటే ఉత్తమమైంది మరొకటి లేదు అనే చెప్పాలి. శరీరపు వేడిని మరింత నిర్దిష్టంగా కొలవటానికి థర్మోకపుల్ అనే సాధనం ఉపయోగపడుతుంది. అయితే సాధారణ సందర్భాల్లో దీన్ని వాడరు. సరే, మరి ఈ థర్మామీటర్ని ఎలా వాడాలి ఇది కూడా తెలుసుకోవాలి. జ్వర తీవ్రతని కొలవటానికి థర్మామీటర్ అనేది సరైన సాధనం అనుకున్నాం. ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు ఇది. అలాగే ప్రతి వాళ్ళు దీన్ని ఉపయోగించే పద్ధతిని తెలుసుకోవాలి. థర్మామీటర్ ఉపయోగించబోయే ముందు పాదరసం ఉన్న వైపు కాకుండా రెండవ చివర పట్టుకొని స్థిరంగా దులిపితే పాదరసం బల్బ్ లోపలికి దిగుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా దులిపేటప్పుడు పరుపు పరిచినటువంటి మంచం పైన దులిపితే ప్రమాదవశాత్తు అది పడిపోయినా పగలకుండా ఉంటుంది. ఇక ఆహారం తీసుకున్న తర్వాత కానీ, వేడి పానీయాలు తాగిన తర్వాత కానీ, లేదా స్మోక్ చేసిన తర్వాత కానీ థర్మామీటర్ని ఉపయోగించకూడదు. కనీసం అరగంట పాటు ఆగాలి. నోరు తెరిచి నాలుకను బయటికి చాస్తే నాలుక కింద సంచుల్లాంటి ఖాళీలు కనిపిస్తాయి. థర్మామీటర్ బల్బుని వాటిల్లో ఒకదానిలో ఉంచి దంతాలతోటి నొక్కకుండా పెదవుల్ని మాత్రమే మూసి కనీసం ఒక 3 నిమిషాలు ఉంచాలి. ఆ టైంలో నోటితో కాకుండా ముక్కుతో గాలి పీల్చాలి. ఒకవేళ థర్మామీటర్ పొరపాటున నోటిలో పగిలిందనుకోండి, కంగారు పడాల్సిన పని లేదు. నోటిలో అల్సర్స్ అంటే పుండ్లు లేనంత వరకు పాదరసం వలన ప్రమాదం జరగదు. ఏదేమైనా వైద్య సహాయం మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. థర్మామీటర్ని వాడిన తర్వాత చల్లటి సబ్బు నీళ్లతోటి కడిగితే సరిపోతుంది. దీనికోసం వేడి నీళ్ళని ఉపయోగించకూడదు. సరే, ఈ సందర్భంగా అసలు మన శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రణ గురించి మీరు తెలుసుకోవాలి. శరీరంలో వేడి ఏ స్థాయిలో తయారవుతూ ఉంటుందో అదే స్థాయిలో ఖర్చు అవుతూ ఉంటే శరీరపు ఉష్ణోగ్రత నియంత్రణలో ఉన్నట్టు లెక్క. అలా కాకుండా
తయారయ్యే వేడికి ఖర్చయ్యే వేడికి పొంతన లేకుండా ఉంటే శరీరపు ఉష్ణోగ్రత పెరగటం కానీ లేదా తగ్గటం కానీ జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోవటానికి విద్యుత్తో పనిచేసే ఆటోమేటిక్ ఇస్త్రీ పెట్టె ఒక చక్కని ఉదాహరణ. ఇస్త్రీ పెట్టె ప్లగ్ పెట్టిన తర్వాత చేరుకోవాల్సిన వేడికి చేరుకోగానే దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. వేడి తగ్గగానే మళ్ళీ ఆన్ అవుతుంది. దాదాపు ఇలాంటి ఉష్ణోగ్రత నియంత్రణే మన మెదడులో ఉంటుంది. హైపోథెలామస్ అనే భాగం శరీరపు సంకేతాలను ఆధారం చేసుకొని ప్రతిగా స్పందిస్తుంది. దీంతో శరీరంలో అవసరానుసారం శరీరపు ఉష్ణోగ్రత పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది. వాతావరణపు ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు లేదా శరీరపు వేడి తగ్గే సందర్భాలు ఉత్పన్నమైనప్పుడు మన చర్మం లోపల ఉండే రక్తనాళాలు కుంజించుకుపోయి రక్తం ద్వారా వేడిమిని బయట వాతావరణంలోకి వెళ్ళనివ్వకుండా నిరోధిస్తాయి. దీంతో పాటే శరీరంలో కొన్ని రకాల హార్మోన్లు విడుదలై జీవక్రియని వేగవంతం చేసి వేడిని పుట్టిస్తాయి. అంతేకాదు కండరాల సంకోచ వ్యాకోచాల ద్వారా కూడా వేడి పుడుతూ ఉంటుంది. ఇక శరీరంలో వేడి తగ్గాల్సిన సందర్భం వచ్చినప్పుడు సరిగ్గా ఇప్పుడు చెప్పుకున్న ఈ ప్రాసెస్కి వ్యతిరేకంగా జరుగుతుంది. మరి కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, జ్వరంలో ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది అని. జ్వరంలో ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుందో ఇంకా ఎవరికి నిజానికి పూర్తిగా తెలియదు. అయినప్పటికీ వైద్య అధ్యయనకారులు చేస్తున్న కొన్ని ప్రతిపాదనలు సంతృప్తికరమైనటువంటి వివరణలు ఇస్తున్నాయి. సూక్ష్మ క్రిములు, గాయాలు, దెబ్బలు ఇలాంటి హానికర అంశాల కారణంగా శరీరంలో ఈ పైరోజన్లు అనే ప్రోటీన్లు విడుదలవుతాయి. ఇవి ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ గరిష్ట పరిమితిని 1-2 మెట్లు పైకి జరుపుతాయి. అంటే ఇస్త్రీ పెట్టెలో నైలాన్ మీద ఉన్న ఆ నాబ్ని కాటన్ మీదకి తిప్పి దాని ద్వారా ఆ వేడి స్థాయిని పెంచడం లాంటిది. జ్వరం వల్ల శరీరపు పనితీరు వేగవంతం అవుతుంది. రక్తపోటు కొద్దిగా పెరుగుతుంది. నాడి వేగం కూడా పెరుగుతుంది. గుండె వడివడిగా స్పందిస్తుంది. శ్వాస సైతం వేగవంతం అవుతుంది. ఇలాంటి ఈ అన్ని చర్యల వల్ల శరీరంలో పెరిగిపోయిన పైరోజన్లు బయటికి విసర్జితం అవటానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. ఈ పని పూర్తయిన తర్వాత జ్వరం తగ్గుముఖం పడుతుంది. ఇంకొక డౌట్ కొంతమందికి వస్తూ ఉంటుంది, జ్వరంలో వణుకు ఎందుకు వస్తుంది అని. జ్వరంతో ఒళ్ళు కాలిపోతున్నప్పుడు చలి వణుకులు ఎందుకు వస్తాయి అనే సందేహం కొంతమంది కలుగుతూ ఉంటుంది. జ్వరంలో సాధారణ ఉష్ణోగ్రత స్థాయి 98.4కి బదులుగా 103 డిగ్రీలకు పెరిగింది అని అనుకుందాం. ఈ ఉష్ణోగ్రతకి చేరుకోవటానికి శరీరంలో ఉష్ణోగ్రతని పెంచేటటువంటి వ్యవస్థలు చైతన్యవంతం అవుతాయి. వాటిలో వణుకు అనేది ఒకటి. కండరాల సంకోచ వ్యాకోచాల వల్ల ఉష్ణోగ్రత అనేది జనిస్తుంది. ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత అత్యధిక స్థాయిని చేరుకుంటుందో అప్పుడు వణుకు ఆగిపోతుంది. వైద్యపరంగా ఆలోచిస్తే జ్వరాన్ని మనకు సహాయపడే లక్షణంగానే అర్థం చేసుకోవాలి. సర్వరోగాగ్రజం అని చరక సంహిత జ్వరాన్ని గురించి వ్యాఖ్యానించడంలో అర్థం ఏమిటంటే, దీన్ని ఒక సంకేతంగా తీసుకొని కారణాన్ని విస్తృతంగా శోధించాలని. ఒకవేళ జ్వరం 105 డిగ్రీలను మించితే అప్పుడు కారణం ఏదైనా జ్వరాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం అవ్వాలి. ఎందుకంటే ఇంత ఉష్ణోగ్రతలో మెదడులో ఉండేటటువంటి కణజాలాలు, శరీరంలో ఉండే ఎంజైములు నిర్వీర్యమైపోయి మరణం అనివార్యం అవుతుంది. ఈ కారణంతోనే చరక సంహిత జ్వరానికి మృత్యు అనే పర్యాయపదాన్ని వాడింది. ఇక్కడ జ్వరంలో ప్రమాద సంకేతాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. జ్వరం ఉన్నప్పుడు హైరాణ పడటం, అశ్రద్ధ చేయటం రెండూ మంచి పద్ధతులు కావు. జ్వర ప్రతికూల పరిస్థితుల్ని గమనించడానికి కొన్ని అంశాలు తోడ్పడతాయి మీకు. 4 నెలల్లోపు పసిపిల్లల్లో జ్వరం కనిపించటం అంటే ఈ వయసులో ఉష్ణోగ్రత ఎంత అనేది ముఖ్యం కాదు, పెరిగిందా లేదా అనేదే ముఖ్యం. జ్వరంతో పాటు మెడకండాలు బిగుసుకుపోవటం, జ్వరం 105 డిగ్రీల ఫారెన్హీట్కి మించటం, జ్వరం 5 రోజులకి మించి కొనసాగటం ఇలాంటివి ఉన్నప్పుడు జ్వరాన్ని తగ్గించడం అనేది చాలా ముఖ్యం. ఇక జ్వరాన్ని కలిగించే కారణాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేద దృక్పథం ప్రకారం శరీరపు వేడిమి అంటే దేహోష్మ అనేది అంతర్గత కణజాలాల్లో ఉండే పిత్తధాతువు నుంచి జనిస్తుంది. ఇది రక్తధాతువు ద్వారా మొత్తం శరీరానికి సరఫరా అవుతుంది. పేగుల్లో ఉండే పాచక పిత్తం కణజాలాల్లో ఉండేటటువంటి ధాత్వగ్నులు కలిసి దేహ ఉష్మకి కారణమవుతాయి. ఇది మారినప్పుడు, వ్యత్యస్తమైనప్పుడు జ్వరం అనేది పుడుతుంది. జ్వరం అనేది అంతర్గత కారణాలకు వ్యక్త లక్షణం కాబట్టి జ్వరానికి చికిత్స చేసేటప్పుడు దాని విస్తృతమైన కారణాల మీద దృష్టి సారించాల్సి ఉంటుంది. అప్పుడు అది ఆ లాక్షణిక చికిత్సగా కాకుండా కారణానుగుణమైనటువంటి చికిత్సగా పరిపూర్ణతని సంతరించుకుంటుంది. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జ్వరానికి కారణమైన 16 పాయింట్ని కాస్త లోతుగా విశ్లేషించుకుందాం. మొదటి పాయింట్ సహజ శారీరక చర్య. శరీరపు క్రియలో భాగంగా సాధారణ ఉష్ణోగ్రత కొన్ని సందర్భాల్లో కాస్తంత పెరగటం సహజం. వేడి నీళ్లతోటి స్నానం చేసిన తర్వాత కానీ లేదా వేడి వాతావరణంలో గడిపిన తర్వాత కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే మహిళల్లో అండం విడుదలైన మర్నాడు
సాధారణ ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. ఐస్ క్రీమ్స్, వేడి పానీయాలు ఇలాంటివి తీసుకున్న తర్వాత నోటి ద్వారా ఉష్ణోగ్రతను నమోదు చేశారనుకోండి, దాంట్లో మార్పులు కనిపిస్తాయి. ఈ సందర్భాలన్నీ సహజమైనవి కాబట్టి వీటిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాల్సిన పని లేదు. అలాగే వీటి గురించి ప్రత్యేకించి తీసుకోవాల్సిన చర్యలు కూడా అవసరం ఉండవు. ఇక రెండో పాయింట్, జ్వరానికి కారణం శ్వాస మార్గపు ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అనేది జ్వరానికి సర్వసాధారణమైన కారణం. సూక్ష్మ క్రిములు, అవి వైరస్లు కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగై కానివ్వండి, లేదా పరాన్నజీవులు కానివ్వండి, ఇవన్నీ ఇన్ఫెక్షన్ అనే దానివల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి ఇన్ఫెక్షన్ ద్వారా ఇవి వ్యాపించేటువంటి అవకాశం ఉంది. ఆయుర్వేదంలో ఇలాంటి కారణాలతో వచ్చే జ్వరాలని భూతాభిషంగ జ్వరాలు అంటారు. ఇలాంటి వాటిని ఆ లక్షణాలను బట్టి, రకరకాల పరీక్షలను బట్టి నిర్ధారణ చేసి దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక జ్వరానికి ముఖ్యమైన మూడో కారణం చీముతో కూడిన ఇన్ఫెక్షన్, అలాగే మలేరియా ఇలాంటివి. జ్వరంలో కాస్తంత చలి ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కప్పుడు శరీరాన్ని కుదిపేస్తున్నట్టుగా, అలాగే పళ్ళు కొరుక్కునేంతగా వణుకొస్తూ ఉంటుంది. ఇలాంటి స్థితిని ఆయుర్వేదంలో వేపధు అని, శైత్యం అని అంటారు. సాధారణంగా కాలేయంలో చీముగడ్డలు తయారైనప్పుడు కానీ, లేదా శరీరంలో మరెక్కడైనా చీము తయారైనప్పుడు కానీ ఇలాంటి వణుకు అనేది వస్తుంది. అలాగే మూత్రపిండాలు కానీ, మూత్రాశయం కానీ వ్యాధిగ్రస్తమైనప్పుడు, లేదా ఆ స్టోన్స్ తోటి తట్టుకుపోయినప్పుడు విపరీతమైన వణుకు, జ్వరాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇంతేకాకుండా జ్వరంతో కూడినటువంటి వణుకుకి అరుదైన కారణం మరొకటి ఉంది. దానిని వైద్య పరిభాషలో సబ్అక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటారు. గుండెలో ఉండే కవాటాలు వ్యాధిగ్రస్తం అవటం వల్ల ఈ స్థితి వస్తూ ఉంటుంది. మన దేశంలో జ్వరంతో కూడిన వణుకుకి అతి సాధారణ కారణం మలేరియా. అందుకే దీన్ని స్థానికంగా చలి జ్వరం అని కూడా అంటారు. ఆయుర్వేదంలో చెప్పిన విషమ జ్వరం లక్షణాలు మలేరియాకి సరిపోతాయి. ఈ జ్వరం బయటపడే విధానం, నడిచే తీరు, అలాగే ఇది ఉపశమించే పద్ధతి అన్నీ విషమంగా ఉండటం వల్ల దీనిని విషమ జ్వరం అంటారు. దీనికి కొన్ని మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. మొదటిది, ఉసిరిక వరుగు, కరక్కాయ, పిప్పళ్ళు, చిత్రమూలాలని సమాన భాగాలు తీసుకొని కషాయం కాచి పూటకు 1 కప్పు చొప్పున 2 పూట్ల తాగాలి. రెండవ ఇంటి వైద్యం, తులసి ఆకు రసం లేదా తుమ్మి ఆకు రసంలో దీనికి చిటికెడు మిరియాల చూర్ణం కలిపి తీసుకోవాలి. అంటే 4 పెద్ద చెంచాల తులసి ఆకు రసాన్ని కానీ, లేదా 4 పెద్ద చెంచాల తుమ్మి ఆకుల రసానికి కానీ చిటికెడు మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి. మూడవ ఇంటి వైద్యం, వెల్లుల్లిపాయని వంట నూనెతో కానీ, లేదా ఆవు నెయ్యితో కానీ కలిపి ముద్దగా నూరి తీసుకోవాలి. ఇలాంటి ఈ మలేరియా రిలేటెడ్ ఫీవర్స్ని ట్రీట్ చేయడానికి మృత్యుంజయ రసం, దీన్ని జీలకర్ర బెల్లంతో కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అలాగే సీతాంశ రసం, దీన్ని సుదర్శన చూర్ణంతో కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇంకా పుట్టపక్వ విషమ జ్వరాంతక లోహం, దీన్ని చౌషష్ట ప్రహార పిప్పలి చూర్ణంతో కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇక జ్వరానికి అతి ముఖ్యమైన 4వ పాయింట్ క్షయవ్యాధి, అంటే ట్యూబర్క్యులోసిస్. సాయంత్రం పూట జ్వరం రావటం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఇవి క్షయవ్యాధి ముఖ్య లక్షణాలు. దీనిని ఆయుర్వేదంలో రాజయక్ష్మ అంటారు. అనేక వ్యాధుల వల్ల వచ్చేది, అనేక వ్యాధుల్ని కలిగించేది కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. జ్వరంతో పాటు దగ్గు, విరేచనాలు, పక్కటెముకల్లో నొప్పి, గొంతు బొంగురు, అరుచి, నోటి నుంచి రక్తం పట్టడం అనేవి క్షయవ్యాధిలో కనిపించే ముఖ్యమైన ఇతర లక్షణాలు. ఈ క్షయవ్యాధిని ట్రీట్ చేయడానికి కొన్ని మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. మొదటిది, పెన్నేరు, పిప్పళ్ళని సమాన భాగాలు తీసుకొని పొడి చేసి పంచదార, తేనె, నెయ్యితో కలిపి తీసుకుంటూ ఉండాలి. రెండవది, పిప్పళ్ళ పొడి, ద్రాక్ష, చక్కెర అన్నిటినీ కలిపి తీసుకుంటూ ఉండాలి. మూడవది, లక్క చూర్ణాన్ని 20 గ్రాముల మోతాదుగా బూడిద గుమ్మడికాయ రసంతో ముద్దగా నూరి తీసుకుంటే రక్తం పడకుండా ఉంటుంది. నాలుగవది, అడ్డసరం ఆకుల రసాన్ని తేనె అనుపానంగా తీసుకుంటూ ఉండాలి. ఈ ట్యూబర్క్యులోసిస్ని ట్రీట్ చేయడానికి సితోపలాది చూర్ణం, తాళిసాది చూర్ణం, చవనప్రాస లేహ్యం, రాజ మృగాంక రసం, మహాలక్ష్మి విలాస్ రస్ ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ జ్వరానికి మరొక ముఖ్యమైన కారణం 5వ పాయింట్ బ్రూసెల్లోసిస్. పాలని గేదెల నుంచి, ఆవుల నుంచి సేకరించి ప్యాస్చరైజ్ చేయకుండా నేరుగా వాడే వాళ్ళకి ఈ బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి వచ్చే దానికి అవకాశం ఉంది. అలాగే వెటర్నరీ డాక్టర్స్కి, ఈ పశు వధశాలల్లో పనిచేసే వాళ్ళకి, పశువుల మీద ప్రయోగాలు చేసే సైంటిస్టులకి ఈ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది. జ్వరంతో పాటు చెమటలు పట్టడం, నిస్త్రాణ, తలనొప్పి, ఆకలి లేకపోవటం, కాళ్ళు చేతులు లాగుతున్నట్టుండటం, నడుము నొప్పి, మలబద్ధకం, వణుకు, దగ్గు, గొంతు నొప్పి, కీళ్ళనొప్పులు ఇవన్నీ కూడా ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి లక్షణాలు. దీనికి సాధారణంగా గంధక రసాయనం, వ్యాధిహరణ రసాయనం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక జ్వరానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం 6వ పాయింట్ ఆహారం విషతుల్యం అవటం, ఫుడ్ పాయిజనింగ్. క్రిమికీటకాలు,
సూక్ష్మక్రిములు, రసాయన పదార్థాలు, రకరకాల లోహపు పాత్రలు ఇవన్నీ ఆహారాన్ని విషతుల్యంగా మార్చే అవకాశం ఉంది. ఆహారం విషతుల్యమైనప్పుడు సాధారణంగా జ్వరం ఉంటుంది. దాంతోపాటు వాంతులు, విరేచనాలు ఇలాంటి అనుబంధ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ ఫుడ్ పాయిజనింగ్కి చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. మొదటిది, మారేడు గుజ్జు పొడిని ఒక అర చెంచాడు తీసుకొని బెల్లంతో కలిపి తీసుకోవాలి. రెండోది, అర చెంచాడు మారేడు గుజ్జు, అర చెంచాడు మామిడి జీడి వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి ఆ కషాయానికి తేనె, చక్కెరలు కలిపి తీసుకోవాలి. మూడవది, శొంఠి, అతివస, తుంగగడ్డలు, నేలవేము, తిప్పతీగ, కొడిసెపాల బెరడు ఈ 5 పదార్థాలని కలిపి నీళ్ళకి వేసి మరిగించి కషాయంగా కాచి తాగాలి. ఇలాంటి ఫుడ్ పాయిజనింగ్ని ట్రీట్ చేయడానికి సాధారణంగా కర్పూర వటి, సంజీవని వటి, దాడిమాష్టక చూర్ణం ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక జ్వరానికి అతి ముఖ్యమైన మరొక కారణం 7వ పాయింట్, మూత్రకోశపు ఇన్ఫెక్షన్. దీన్నే సిస్టైటిస్ అని కూడా అంటారు. మూత్ర విసర్జన మంటగా ఉండటమే కాకుండా మాటిమాటికి వెళ్లాల్సి రావటం అనే 2 ముఖ్యమైన లక్షణాలు జ్వరంతో కూడి కనిపిస్తూ ఉన్నాయనుకోండి, మూత్రాశయానికి ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది అనుమానించాలి. ఈ ఇన్ఫెక్షన్ ఎగువకి అంటే పైకి ప్రసరించి మూత్రపిండాన్ని కూడా వ్యాధిగ్రస్తం చేసే అవకాశం ఉంది. అప్పుడు ఆ లక్షణాలతో పాటు వణుకు కూడా ఉంటుంది. ఈ సిస్టైటిస్ని ట్రీట్ చేయడానికి కొన్ని మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. మొదటిది, 2 గ్రాములు చిన్న యాలకుల పొడిని అరటికాండం రసంతో తీసుకోవాలి. అరటికాండం రసాన్ని ఒక 30 మిల్లీలీటర్ల వరకు మీరు ఉపయోగించవచ్చు. రెండవది, 40 మిల్లీలీటర్ల బూడిద గుమ్మడికాయ రసాన్ని 1 గ్రాము యవాక్షారాన్ని 10 గ్రాముల చక్కెరని కలిపి తీసుకుంటూ ఉండాలి. మూడవది, పల్లేరు మొక్కని సమూలంగా తెచ్చుకోండి. దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి పూటకి 2 కప్పుల వంతున చక్కెర, తేనె అనుపానంగా తీసుకుంటూ ఉండాలి. నాలుగవది, 1 గ్రాము యాలకులు, 1 గ్రాము కొండపిండి వేళ్లు, 1 గ్రాము శిలాజిత్తు, 1 గ్రాము పెప్పళ్ళు వీటి పొడుల్ని అన్నింటినీ కలిపి బియ్యం కడుగు నీళ్లతోటి తీసుకుంటూ ఉండాలి. దీన్ని ట్రీట్ చేయడానికి చంద్రప్రభావటి, ప్రవాళ భస్మం, తారకేశ్వర రస్, ఏలాది చూర్ణం, శుద్ధ శిలాజిత్తు ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ సిస్టైటిస్లోను, యూటీఐలోనూ బాగా పనిచేస్తాయి. ఇక ఈ జ్వరానికి మరొక ముఖ్యమైన కారణం, అలాగే 8వ పాయింట్, పిడకామయ జ్వరాలు అంటే ఎరప్టివ్ ఫీవర్స్. జ్వరంతో పాటు శరీరం కమ్మటం లేదా దద్దులు కనిపించడం జరిగాయనుకోండి, పిడకామయ జ్వరంగా అంటే ఎరప్టివ్ ఫీవర్గా అనుకోవాల్సి ఉంటుంది. దీనికి కొన్ని రకాల వైరస్లు ముఖ్యమైన కారణాలుగా ఉంటాయి. ఆయుర్వేదంలో గవద బిళ్ళలు అంటే మంసుని కర్ణమూలిక జ్వరం అని, ఇక స్మాల్ పాక్స్ అంటే అమ్మవారిని బృహన్మసూరిక అని, ఇక చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మని లఘుమసూరిక అని, ఇంకా ఈ మీజల్స్ అంటే పొంగుని రోమాంతిక అని అంటారు. ఇలాంటి ఈ పిడకామయ జ్వరాలకి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. మొదటిది, 3 గ్రాముల చింతాకు పొడిని చన్నీళ్లతోటి రోజుకి 3 సార్లు తీసుకోవాలి. రెండవది, 60 మిల్లీలీటర్ల రేగు ఆకుల కషాయాన్ని రోజుకి 2 సార్లు తీసుకోవాలి. మూడవది, 2 చెంచాల చొప్పున తులసాకు రసం, దీన్ని 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఎరప్టివ్ ఫీవర్స్కి గోదంతి మిశ్రణం, త్రిభువన కీర్తి రసం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ జ్వరానికి మరొక ముఖ్యమైన కారణం 9వ పాయింట్, కిడ్నీలు, ఎముకల్లో ఉండేటటువంటి మూలగ వ్యాధిగ్రస్తం కావటం. మూత్రపిండాల వ్యాధుల్లో కానీ, ఎముక లోపల మూలగ వ్యాధిగ్రస్తం అయినప్పుడు కానీ నడువు నొప్పి, జ్వరం ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. వీటిని ట్రీట్ చేయడానికి చంద్రప్రభావటి, లాక్షాది గుగ్గులు ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక జ్వరానికి అతి ముఖ్యమైన మరొక కారణం 10వ పాయింట్, ఉదర అవయవాలు వ్యాధిగ్రస్తం కావటం. గాల్ బ్లాడర్, పేగులు, అపెండిక్స్ వీటిలో ఏది వ్యాధిగ్రస్తమైనా కడుపు నొప్పితో పాటు జ్వరం అనేది ప్రధానంగా ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని ట్రీట్ చేయడానికి మహాగంధకం, స్వర్ణపర్పటి, పంచామృత పర్పటి ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. ఆ తర్వాత ఈ జ్వరానికి అతి ముఖ్యమైన మరొక పాయింట్ 11వ పాయింట్, గ్రంథుల వాపు. గ్రంథులు వాచినప్పుడు జ్వరం కనిపిస్తుంది. అనేక కారణాల వల్ల గ్రంథుల్లో వాపు కనపడుతుంది. వాటిలో ఇన్ఫెక్షన్ అనేది ఒక ముఖ్యమైన కారణం. ఉదాహరణకు మెడలో ఉండే గ్రంథుల్ని తీసుకుందాం. టాన్సిల్స్ వ్యాధిగ్రస్తమైనప్పుడు కానీ, చెవులు వ్యాధిగ్రస్తమైనప్పుడు కానీ, తలలో పేలు, చుండ్రు ఇలాంటివి చిరాకు పెడుతున్నప్పుడు కానీ, క్షయలాంటి వ్యాధులు శరీరంలో బలపడుతున్నప్పుడు కానీ ఈ గ్రంథులు అనేవి వాస్తాయి. అలాగే కాలుకి దెబ్బ తగిలినప్పుడు కూడా గజ్జల్లో ఉండే ఆ లసికా గ్రంథుల్లో వాపు కనిపించడం అనేది చాలామంది చవి చూసే ఉంటారు. దీన్నంతా ఇన్ఫెక్షన్ ఎగువకి వెళ్ళనివ్వకుండా చేసే రక్షణ వ్యవస్థ కింద అనుకోవాలి. ఒక్కొక్కసారి బ్రూసెల్లోసిస్, ఎయిడ్స్ లాంటి వ్యాధుల్లో ఫలానా చోటాని కాకుండా మొత్తం శరీరం అంతా అన్ని గ్రంథులు వాపుకి గురవుతాయి. ఇలాంటి ఈ గ్రంథుల వాపుల్ని ట్రీట్ చేయడానికి అపామార్గ క్షారం, కాంచనార గుగ్గులు, చంద్రప్రభావటి, కదిరాదివటి ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ జ్వరానికి అతి ముఖ్యమైన మరొక కారణం
12వ పాయింట్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే నిమోనియా. ఊపిరితిత్తులకి సంబంధించిన అన్ని వ్యాధుల్లో కూడా జ్వరం అనేది కొద్దో గొప్ప ఉంటుంది. ఈ వ్యాధుల్లో దగ్గు, ఆయాసం అనేవి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఇలాంటప్పుడు దీన్ని ట్రీట్ చేయడానికి ఇంట్లోనే కొన్ని ఇంటి వైద్యాలు ఉన్నాయి. మొదటిది 1 గ్రాము పిప్పళ్ళని నీళ్ళకు వేసి మరిగించి కషాయంగా కాచి తీసుకోవాలి. రెండోది తుంగముస్తలు, తొంటి, నేల వేముల్ని సమానంగా తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి పూటకి కప్పు వంతున 3 పూట్ల తాగాలి. ఇలాంటి సందర్భాలను ట్రీట్ చేయడానికి తాడిసాది చూర్ణం, స్వర్ణ సమీర పన్నగరస్, త్రిభువన కీర్తిరస్, లక్ష్మీ విలాస్ రస్ ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇక జ్వరానికి అతి ముఖ్యమైన మరొక ప్రమాదకరమైన కారణం 13వ పాయింట్ సబ్అక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్. గుండె కవాటాలు వ్యాధిగ్రస్తమై సబ్అక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అనేది వచ్చినప్పుడు జ్వరం వస్తుంది. ఈ వ్యాధిలో రక్తపు ఫలకాలు తయారై గోళ్ల కింద చేరి చూడటానికి చారికల్లా కనిపిస్తాయి. ఇలాంటి ఈ సీరియస్ ప్రాబ్లం ట్రీట్ చేయడానికి కస్తూరియాది గుటిక, ప్రభాకర బట్టి, ధన్వంతర గుటిక, శృంగ భస్మం, రసరాజ రస్ ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ జ్వరానికి అతి ముఖ్యమైన కారణం 14వ పాయింట్ అభిఘాతాలు, అలాగే దెబ్బలు. దెబ్బల వల్ల గాయాలై వాటి ద్వారా ఇన్ఫెక్షన్ శరీరంలోకి ప్రవేశించి జ్వరాన్ని కలిగించడం గురించి అందరికీ తెలిసిందే. ఇలా కాకుండా ఒక్కొక్కసారి ఏ ఇన్ఫెక్షన్ లేకుండా కూడా దెబ్బల వల్ల జ్వరం వస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో అభిఘాతజ జ్వరం అంటారు. దెబ్బల వల్ల పుట్టిన అదురికి శరీరంలో కణజాలాల నుంచి రసాయన పదార్థాలు విడుదలై జ్వరాన్ని కలిగిస్తాయి. శారీరక క్రియల్ని వేగవంతం చేయటానికే ఇలాంటి ఏర్పాటు అనేది ఉంటుంది. ఇలాంటి అభిఘాతజ జ్వరాన్ని ట్రీట్ చేయడానికి పునర్నవాది గుగ్గులు, మహావాత విధ్వంసన్ రస్ ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఎక్స్టర్నల్గా మర్మగుటిగా, చురదారు లేపం ఇలాంటి వాటిని అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ జ్వరానికి మరొక ముఖ్యమైన కారణం 15వ పాయింట్ ఆమవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. శరీరపు రక్షణ వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైనప్పుడు కణజాలాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనేది మొదలవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇదే జరుగుతుంది. దీంతో కీళ్ళ నొప్పులతో పాటుగా అంతులేని బడలిక, ప్రధానంగా జ్వరం, కీళ్ళవాపులు ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ ఆటోఇమ్యూన్ వ్యాధుల్ని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ట్రీట్ చేయడానికి మహాయోగరాజు గుగ్గులు, స్వర్ణవాత రాక్షసం, వాత గజాంకుశ రసం, సింహనాద గుగ్గులు, మహారాష్ట్రాది క్వాథం ఇలాంటి వాటిని ఇంటర్నల్ గాను, మహానారాయణ తైలం, విషముష్టి తైలం ఇలాంటివి ఎక్స్టర్నల్ గాను ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇక ఈ జ్వరానికి అతి ముఖ్యమైన మరొక కారణం చాలా మందికి తట్టంది 16వ పాయింట్ క్యాన్సర్. కొన్ని రకాల క్యాన్సర్లు ముందుగా ఎలాంటి లక్షణాలను ప్రదర్శించకుండా కేవలం జ్వరంతో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అవకాశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అకారణంగా వస్తున్నట్టు కనిపించే జ్వరాన్ని సమగ్రంగా శోధించాల్సి ఉంటుంది. ఇలాంటి ఈ సందర్భాలను ట్రీట్ చేయడానికి భల్లాతక వటి, వజ్రభస్మం, పీయూషవల్లి రసం, కాంకాయన వటి ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అయితే జనరల్గా ఈ జ్వరాన్ని ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రంలో జ్వర ఉపచర్యల్ని కారణాన్ని అనుసరించి సూచించారు. ఇలాంటి వాటిని హేతు విపరీత చర్యలు అంటారు. జ్వర ప్రతిచర్యల ఫలితాలు అనేక విషయాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తుల తాలూకు ప్రాంతీయత అంటే దేశం, శరీరంలో ఉండే దోష ప్రాబల్యం అంటే దూష్యం, శారీరక శక్తి సామర్థ్యాలు అంటే బలం, ఋతువుల ప్రభావం అంటే కాలం, జీర్ణశక్తి అంటే అనలం, శరీరపు ఆ తీరుతెన్నులు అంటే దేహ ప్రకృతి, అలాగే వయస్సు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ చికిత్సని రూపొందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సామాన్య కారణాలను అనుసరించి చేయాల్సిన సాధారణ చికిత్సలను కూడా చేయాల్సి ఉంటుంది. అసంఖ్యాకంగా ఉన్న ఇలాంటి ఔషధ చికిత్సల నుంచి జనసామాన్యానికి అందుబాటులో ఉండేటువంటి కొన్నిటిని మనం తెలుసుకుందాం. ఒకటి, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. జ్వరం కనిపించడానికి ముందు ప్రతి వాళ్ళకి సూచనప్రాయంగా దాని లక్షణాలు అనుభవం అవుతూ ఉంటాయి. అలాంటి వాటిని పూర్వరూపాలు అంటారు. తలనొప్పి, ఒడు నొప్పులు, నాలుక మందంగా తయారవటం, బడలిక ఇలాంటి వాటిని పూర్వరూపాలుగా అనుకోవాలి. దీనికి లఘ్వసనం అనేది సరైన చికిత్స. అంటే లఘువుగా లేదా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. జ్వర ప్రాదుర్భావం ఆమాశయం నుంచి మొదలవుతుంది, అంటే స్టమక్ నుంచి. కాబట్టి జ్వరంలో ఆకలి మీద మొదటి వేటు పడుతుంది. అందుకే జ్వరంలో తీసుకునే ప్రతి చర్య కూడా ఆకలిని రక్షించే విధంగా లేదా వీలైతే పెంచే విధంగా ఉండాలి. లఘు భోజనం అంటే లైట్ ఫుడ్ దీనికి ఉపకరిస్తుంది. లంఘన చికిత్సలో ఈ లఘు భోజనంతో పాటు ఆహారం తేలిగ్గా జీర్ణం అవటం కోసం పాచన ఔషధాలను కూడా ప్రయోగించాల్సి ఉంటుంది. అలాగే మరొక సూచన, వేడి నీళ్లు తాగాలి. జ్వరంలో ఉష్ణజలపానాన్ని ఆయుర్వేదం చాలా ప్రముఖంగా చెప్పింది.
ముఖ్యంగా కొత్తగా వచ్చిన జ్వరాన్ని తగ్గించడంలో వేడి నీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేడి నీళ్ల వల్ల ఆకలి పెరుగుతుంది, బద్ధకం, బడలిక ఇలాంటివి దూరం అవుతాయి. వేడి నీళ్ళని ఎలా పడితే అలా తాగకూడదు. దానికి ఒక పద్ధతి ఉంది. నీళ్ళని శుభ్రమైన పాత్రలో తీసుకొని సగం మిగిలే వరకు మరిగించిన తర్వాత తాగాలి. ఒకసారి కాచిన నీళ్ళని మళ్లీ మరిగించి తాగకూడదు. ఇక మరొక సూచన, షడంగ పానీయం అనేది బాగా పనిచేస్తుంది. జ్వరంలో ఈ పానీయం చాలా అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తుంది. తుంగముస్తలు, పర్పాటకం, వట్టివేళ్లు, చందనం, కురువేరు, సొంటి ఈ ద్రవ్యాల్ని షడంగాలు అంటారు. ఇవి దినుసులు అమ్మే దుకాణాల్లో దొరుకుతాయి. ఈ ద్రవ్యాలను అన్నింటినీ సమాన భాగాలుగా తీసుకొని వాటికి 64 రెట్లు నీళ్లు పోసి సగభాగం మిగిలే వరకు మరిగించాలి. తరువాత మూత పెట్టి చల్లార్చాలి. దీన్ని వడపోసుకొని ఏ పూటకి ఆ పూట తాగితే చక్కటి ఫలితం కనిపిస్తుంది. దీనివల్ల మూత్రం జారీ అవటమే కాకుండా చెమట పట్టి జ్వరం అనేది ఉపశమిస్తుంది. ఈ పానీయానికి సొంటి కలిపితే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇక తర్వాత సూచన, జ్వరంలో జావ తాగితే మంచిది. మీరు తినే ఆహారం బియ్యం, గోధుమలు, జొన్నలు ఎటువంటిదైనా కానివ్వండి, దీన్ని రవ్వలాగా మరపట్టించి దోరగా వేయించి నీళ్లతో కలిపి జావలాగా చేసుకుని తాగితే తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఆయుర్వేదం ఇలాంటి ఆహారాన్ని యవాగు అంటుంది. వేయించడం వల్ల దానిని జీర్ణం చేసుకోవడానికి అదనపు జీర్ణశక్తిని వెచ్చించాల్సిన అవసరం శరీరానికి ఉండదు. అలాగే ద్రవయుక్తంగా ఇది ఉంటుంది కాబట్టి దప్పికని తీరుస్తుంది. వేడిగా ఉంటుంది కాబట్టి చెమటని పుట్టించి ఆ చెమట ద్వారా జ్వరాన్ని దిగేలా చేస్తుంది. మరీ నీళ్ల మాదిరిగా కాకుండా ఘనాహారంతో కలిపి ఉంటుంది ఇది. కాబట్టి శరీరానికి బలాన్ని, శక్తిని ఇస్తుంది. అలాగే మలాన్ని, వాయువుని బహిర్గతపరుస్తుంది. యవాగులో రుచి కోసం కొద్దిగా సొంటిని, సైంధవలవణాన్ని కలిపి తీసుకోవచ్చు. వీటి వల్ల ఆ యవాగు గుణాలు ఇంకా ద్విగుణీకృతం అవుతాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన ముఖ్యమైన సూచన, ఫలరసాలు. జ్వరంతో ఒళ్ళు వేడిగా తయారైనప్పుడు శరీరం చల్లబట్టడం కోసం చెమట పుడుతూ ఉంటుంది. ఇలా మరీ ఎక్కువసేపు జరిగిందనుకోండి, శరీరం లోపల మిగిలి ఉన్న నీటిని కాపాడుకోవటం కోసం స్వేదరంధ్రాలు మూసిపోతాయి. దీంతో జ్వరం మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే సమృద్ధిగా ద్రవాహారాలని, పండ్ల రసాలను తీసుకోవాలి. ఒకవేళ ఈ ఫలరసాలను తీసుకోవటం వెగటిగా అనిపిస్తే కాస్త ఐస్ని చేర్చి తీసుకోవచ్చు. ఇక పిల్లలు ఈ పండ్ల రసాలను తీసుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే వాటిని డీప్ ఫ్రిడ్జ్లో గడ్డగట్టించి ఐస్ ఫ్రూట్ లాగా చేసి ఇవ్వచ్చు. ఇక అతి ముఖ్యమైన మరొక సూచన, శీతలోపచారాలు. జ్వరం 103 డిగ్రీల ఫారెన్హీట్కి మించుతున్నప్పుడు శీతలోపచారాలు చేపట్టడం అనేది చాలా ముఖ్యం. తడి బట్టను కానీ స్పాంజ్ని కానీ నీళ్లలో ముంచి గట్టిగా పిండి ఒళ్ళంతా తుడవాలి. చంకలు, గజ్జలు ఇలాంటి భాగాల్లో వేడి కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ప్రత్యేక శ్రద్ధతో తుడవాలి. అలాగే దుప్పట్లని అవసరానుసారమే వాడాలి. జ్వరంగా ఉన్నంత మాత్రాన దుప్పటి కప్పుకోకూడదు. కేవలం చలిగా ఉన్నప్పుడు మాత్రమే కప్పుకుంటే సరిపోతుంది. ఒళ్ళు జ్వరంతో కాలిపోతున్నప్పుడు దుప్పటిని తీసేయటం, చలికి వణుకుతున్నప్పుడు కప్పుకోవటం మార్చి చేస్తూ ఉంటే త్వరగా ఈ జ్వరం నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇక అతి ముఖ్యమైన జ్వర చికిత్స గురించి మీరు తెలుసుకోవాలి. జ్వరాన్ని తగ్గించే ఔషధాల్లో కొన్ని ఏమో ఉష్ణోత్పాదక కేంద్రం గరిష్ట స్థాయిని తగ్గిస్తే, మరికొన్ని ఏమో జ్వర కారకాలపైన దాడి చేస్తాయి. కొన్ని ఔషధ దోషాలని పాచనం చేస్తాయి. మరికొన్ని ఏమో ఆ చెమటని ఎక్కువ చేసి దాని ద్వారా జ్వరాన్ని తగ్గిస్తాయి. ఇంకా కొన్ని ఔషధాలు కేవలం తమ ప్రభావం చేత జ్వరాన్ని తగ్గించగలుగుతాయి. ఉదాహరణకు వత్సనాభి, కర్పూరం, తులసి, మద్యం, పర్పాటకం, చేదుపొట్ల, తెప్పతీగ ఇవన్నీ ఆ మస్తిష్కంలో ఉండేటటువంటి ఉష్ణోత్పాదక కేంద్రం మీద పనిచేసి జ్వరాన్ని తగ్గిస్తాయి. ఇక స్టీమ్ బాత్ అంటే బాష్పస్వేదం, ధూపనం, పెన్నెరిగడ్డలు, చేదు బాదం, పోక, ఉమ్మెత్త, జిల్లేడు, అటుక మామిడి, ఉలవలు, వేడినీళ్లు ఇవన్నీ చెమటని అంటే స్వేదాన్ని పుట్టించడం ద్వారా జ్వరాన్ని తగ్గిస్తాయి. ఇక తాళకం, క్వినైన్, మల్ల సింధూరం ఇలాంటి ఔషధాలు కీటాణు నాశకాలుగా పనిచేసి యాంటీబ్యాక్టీరియల్గా పనిచేసి సూక్ష్మజీవుల విషలక్షణాన్ని అరికడతాయి. జ్వరాలను రకరకాలుగా వర్గీకరించి వాటికి అనుగుణంగా ఔషధాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. సుదర్శన చూర్ణం, జ్వర భైరవ రసం, గోదంతి భస్మం, మృత్యుంజయ రసం ఇలాంటి అనేక ఔషధాలని జ్వరహరాలుగా వాడచ్చు. దీనికి ముందు సరైన వైద్య సలహా తీసుకుని వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండా జ్వరం వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని వైద్య పరిభాషలో PUO అంటే పైరెక్సీ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు. నిజానికి అన్నోన్ ఆరిజిన్ అనేది అప్పటికి అన్నోన్గా ఉంటుంది, కానీ దాన్ని ఇలాగ పాయింట్ వైజ్గా కనుక విశ్లేషించగలిగితే దానికి ఏదో ఒక పాయింట్, ఏదో ఒక సందర్భంలో పాయింట్ అనేది దొరుకుతుంది. ఏదేమైనా ఈ జ్వరం అనేది ఒక సవాలుగా మారినప్పుడు దీనికి ఆయుర్వేద వైద్యం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా: డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, MD, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్,
CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.